హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 days అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్లో మిస్టేక్స్ వచ్చినట్లయితే ఎప్పుడు మనం మోడిఫై చేసుకోవాలి, అసలు ఎలా చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ మోడిఫై అవుతాయి అనేది మీకు ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అంటే మోడిఫికేషన్లో ఏ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ డీటెయిల్స్ కరెక్ట్ కావనేది మీకు వీడియో అయితే ఫుల్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇంకో 2 daysలో మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. March 2 నుంచి March 18 వరకు అయితే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ కావాల్సిన ఐడి ప్రూఫ్స్ అనేది మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూస్తే చాలండి, మీకు ఎగ్జామినేషన్ అనేది ఈజీగా రాయిస్తారు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. మరి ఇప్పుడు డేట్స్ ఒకసారి చూసుకుందాం. మోడిఫికేషన్ సంబంధించి ఒకసారి డేట్స్ అయితే మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఏంటంటే, ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది అయితే మనకి ఈ యొక్క వీడియో ఉద్దేశం. సో మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే 23/1/2025 అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1/3/2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మరి కరెక్షన్ డేట్స్ ఎప్పుడన్నా అంటే చూడండి, మనకి 4/3/2025 నుంచి 13/3/2025 వరకు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మనకి 10 days అయితే టైం ఇచ్చారు. క్లియర్గా ఏవైతే మోడిఫై చేసుకోవచ్చో చేయకూడదు అవన్నీ తెలుసుకొని, డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే మీరు ఒకసారి జాగ్రత్త చేసుకొని అప్పుడైతే అప్లై చేయాలి, మోడిఫై అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ మోడిఫికేషన్లో కూడా మిస్టేక్స్ వస్తే మాత్రం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా ఇబ్బంది పడతారు. అండ్ మనకి ఫీ పేమెంట్ దేనికి చేయాలి, దేనికి చేయకూడదంటే, మీరు మోడిఫై ఎన్నిసార్లు చేసుకుంటే అన్నిసార్లు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ₹250 అయితే మీరు ఫీ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో మరి ఏ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు షార్ట్ కట్లు అయితే చెప్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్ అంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అయితే మీరు మోడిఫై చేయలేరు. అంతేకాకుండా మీ యొక్క ఆర్ఆర్బీ జోన్ కానీ, లేదంటే మీ యొక్క ఆర్ఆర్బీ జోన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అవి కూడా మోడిఫై చేయలేరు. అంతేకాకుండా మీ యొక్క ఈమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ కూడా మోడిఫై చేయలేరు అని అయితే మనకి ఏదైతే రైల్వే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఏ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు అంటే, రిమైన్ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను అవి కాకుండా మిగతా డీటెయిల్స్ అన్ని మోడిఫై చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా చెప్పారు. సో మనకి వీడియో అయితే అప్లోడ్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఆ టైంలో మీకు మళ్ళీ ఫుల్ డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు మోడిఫికేషన్ సంబంధించి డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఒకసారి క్లోజింగ్ టైం అయితే కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించి క్లోజింగ్ టైం అయితే ఇచ్చారు. 3/3/2025 అయితే మనకి లాస్ట్ డేట్. అంటే అప్లికేషన్ వచ్చి 1వ తారీఖున ఎండ్ అయిపోతుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేసి ఫీ పేమెంట్కి వెయిట్ చేస్తున్నారో వారికి మాత్రం 3వ తారీఖు వరకు ఫీ పేమెంట్కి అయితే టైం ఇచ్చారు. ఇదైతే మనకి జాగ్రత్త చెక్ చేసుకోండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా చేంజెస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా మీరైతే అక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ అనేది అయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇంకా లేట్ చేయొద్దు, అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.